డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారితో యాక్టింగ్ చేయడం జరిగింది మీరు. సో, మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండే అప్పుడు? ఆయన గ్రేట్ అండి ఆయన. ఆ! ఆయన నిజంగా చాలామంది ఇప్పుడు మామూలుగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎవరు టచ్ చేసే దమ్మే లేదు. హ్మ్. ఇప్పుడు టచ్ చేయాలంటే చాలా కొన్ని యుగాలు పడతాయి. హ్మ్. ఆయన గురించి చెప్పేటప్పుడు చూసారా నా బాడీ లాంగ్వేజ్ కూడా మారిపోయింది. అంటే అదే. అలర్ట్‌నెస్ ఆ! ఒక నీతి, నిజాయితీ అనేది మేము కళ్ళారా చూసాం. హ్మ్. ఆయనతో పాటు ఈ సినిమాల్లో ట్రావెల్ చేసినప్పుడు, రాజకీయ రంగంలో ఉన్నప్పుడు హ్మ్. ఈయన ఇంతమంది లక్షలాది మంది ప్రజలు ఆరాధిస్తున్నారు. ఇప్పుడు హ్మ్. ఎప్పుడైతే ఆయన ఇప్పుడు మొన్న ఈ మధ్య కూడా పిఠాపురం వెళ్తే హ్మ్. మీరు తిట్టండి. వీలైతే మీరు ఎన్ని రకాలుగా తిట్టాలో అన్ని రకాలుగా తిట్టండి. బట్ హ్మ్. మీ ఎమ్మెల్యే నేను. ఆ! మీకు చేయటం కోసం నన్ను ఇక్కడి నుంచి గెలిపించారు. మీకేం కావాలనేది నేను కరెక్ట్‌గా హ్మ్. ఒక 100 రోజుల్లోపు మొత్తం నేను చేస్తాను. ఈలోపు అయిపోతే ఓకే. హ్మ్. మీకేం కావాలో మత్స్యకారులకి నన్ను అడగండి నేను చేస్తాను అనగానే ఒక్కసారి కళ్ళంట నీళ్లు పెట్టుకున్నారన్నమాట. ఆ! ఆ మత్స్యకారుల ఫ్యామిలీలో లక్షల్లో వచ్చారు జనం. అవును. అంతా కనపడి ఏంటంటే ఆయన మీద బురద చల్లటం కొంతమందికి అదే పని. హ్మ్. ఆయనకి వారాహి అమ్మవారి ఆశీస్సులున్నాయి.